తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించింది. తెలంగాణకు ఈ వారంలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది. ఈ వారంలో మరో 3 షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేసింది. యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. తెలంగాణ రైతాంగం యూరియా కష్టాలపై దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగానికి ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో 8 సీట్లు ఎట్లయితే బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసిందో ఇప్పుడు యూరియా చోరీ కూడా చేస్తుందని చెప్పి ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. యూరియా కోసము మా పోరాటాన్ని పార్లమెంట్ ముందు నుంచొని ధర్నా కూడా చేస్తున్నాము. అడ్జర్న్మెంట్ మోషన్ ఫైల్ చేసినాము, 0 అవర్ ఫైల్ చేసినాము, నడ్డా గారిని కలిసినాము, రేవంత్ రెడ్డి గారితో పాటు మినిస్ట్రీని కలిసినాము, మళ్ళీ సెక్రటరీ ఫర్టిలైజర్ ను కూడా కలిసినాము. ఇంత అన్యాయం తెలంగాణ రైతుల మీద ఇంత ద్వేషం ఎందుకని చెప్పి బీజేపీ పార్టీని ఈ రోజు నిలదీసే అవసరం ఉన్నది. ప్రజలు కూడా చూస్తున్నారు. మేము రైతుల కోసం పోరాడతాము. యూరియా వచ్చేదాకా మేము గలం విప్పుతూనే ఉంటాము, పోరాడతాము. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, యూరియా కొరత గురించి మనం ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నటువంటి పరిస్థితి. తెలంగాణకు కావాల్సినటువంటి యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయంటూ రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వాస్తవానికి కేంద్రం నుంచి యూరియా అని ఎరువులకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో రైతులకు సంబంధించి అవి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. 2 సీజన్స్ ఉంటాయి, రబీ గానీ అదే విధంగా వేసవికి సంబంధించినటువంటి టైంలో కానీ ఖరీఫ్ టైంలో కూడా ఈ 2 టైంలో ఖచ్చితంగా కూడా అటు వరి కోసం కానీ పాడి పంట కావచ్చు, లేదంటే వివిధ రకాల సంబంధించినటువంటి పసుపు కావచ్చు, లేదంటే జొన్న కానీ కందులు కావచ్చు, ఇట్లా అన్నిటికీ కొంత యూరియా ఇంపాక్ట్ అవసరం పడుతుంది. అత్యధికంగా వరికి యూరియా అనేది చాలా అత్యవసరంగా పనిచేస్తుంది కనుక దాని ఎదుగుదలలో కావచ్చు, లేదంటే దాని కరెక్ట్ కాపు రావడానికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. అయితే యూరియాని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పక్షాలు రైతాంగం కావచ్చు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా చాలా జిల్లాలో కూడా మనం చూస్తున్నాం. మండల ఆఫీసర్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున చెప్పులు పెట్టడం కానీ, ఆధార్ కార్డులు కానీ, అదేవిధంగా వివిధ కార్డులు పెట్టి అక్కడే నిద్రపోతున్నటువంటి సిచ్యువేషన్ పెద్ద ఎత్తున ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మీడియా కథనాలు కూడా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా యూరియాను అత్యధికంగా రాష్ట్రానికి తెలంగాణకి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఈ గడిచిన నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం కోసం మరింత సీరియస్ గా ఎఫర్ట్ పెట్టినటువంటి కాంగ్రెస్ ఎంపీలు యూరియా ఇచ్చిన పోరాటం ఏదైతే అది ఫలితం దక్కిందని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ ఆమోదం తెలిపినట్టుగా కూడా మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా అగ్రిమెంట్ ఏదైతే ఉందో షిప్మెంట్ ప్రారంభం కూడా జరిగినట్టు కూడా తెలుస్తోంది అగ్రిమెంట్ సంబంధించి. అదేవిధంగా ఈ వారంలో మరో 3 షిప్మెంట్ల ద్వారా యూరియాకు సరఫరాకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసిన తెలంగాణ రైతాంగం యూరియా కష్టాలపై దేశానికి తెలిసేలా చేసినటువంటి ఎంపీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా అభినందనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం వింటున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల రాజకీయ స్వార్థం కోసమే ఇష్టానుసారంగా రైతాంగాన్ని ఎక్కుపెట్టేసి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని కూడా రైతాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణ చేశారు. అదేవిధంగా తెలంగాణ కేటాయించినటువంటి యూరియా సరఫరాలు కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రైతులకు ఇబ్బంది వచ్చాయి. వాస్తవానికి ఈ సీజన్కి ఇప్పుడు అందుతున్నటువంటి దానికంటే డబుల్ అందాల్సిన అవసరం ఉంది, కానీ చాలా తక్కువగా అందుతున్నాయని కూడా ఆయన ఆరోపణ చేశారు. బట్ ఈ సీజన్ కంటే ముందే రాష్ట్రానికి నిల్వ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది వ్యవసాయ శాఖ దగ్గర, కానీ సరైనటువంటి కోటా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణకు రైతాంగం స్టేజ్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి గాని మేమంతా రైతాంగం కోసం ఎల్లప్పుడూ కష్టపడుతున్నాం, రైతు భరోసా అనుకున్నట్టుగానే ఇచ్చాం, అదేవిధంగా అన్ని కూడా రైతు రుణమాఫీ చేశాం,
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి సమస్య రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశామని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి ఈ సీజన్ లో వచ్చేటువంటి ముఖ్యంగా వరికి సంబంధించి ఇప్పటికే ఉంది. అది వర్షం కూడా తీవ్రంగా ప్రభావం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కేవలం హైదరాబాదే కాదు, తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షం ఉంది. ఆ వర్షం కారణంగా యూరియా మరింత అవసరం ఉంటుందని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే యూరియా కొట్టిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ భారీ వర్షం పడింది. ఈ వర్షం వల్ల మళ్ళీ కొట్టుకపోయినటువంటి పరిస్థితి కనుక మళ్ళీ వేసిన వల్ల రైతులు యూరియా అవసరం పడే పరిస్థితి వచ్చింది. అటు రైతాంగానికి డబ్బుల పరంగా నష్టం జరిగింది, అదే యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటి విమర్శలు ఏదైతే చేసుకుంటూ వచ్చారో ఆ విమర్శల్ని తిప్పొట్టేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఎఫర్ట్స్ పెట్టారు, ఎంపీలు కూడా ఎఫర్ట్స్ పెట్టారని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఆ ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రానికి సరఫరా యూరియాను అధిక మొత్తంలో ఇచ్చేందుకు ప్లాన్ జరుగుతున్నట్టుగా కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మొత్తానికైతే ఇక నుంచి రైతులకు కష్టాలు ఉండవు అని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇప్పటికే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే యూరియా ఎప్పుడు తెలంగాణకు చేరే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ వారంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంత బఫర్ స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ ఉంది, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించారు. బట్ ఈ టైం వరకే అత్యధికంగా రోజువారికి ఎంత కేటాయించబడుతుంది, రైతాంగానికి ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ముందస్తుగా యూరియాను నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి అది మార్కెటింగ్ సిబ్బంది కానీ వ్యవసాయ శాఖ కావచ్చు ఇదంతా ఒక కోఆర్డినేషన్ గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం గోదాముల్లో భద్రంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అనుకున్నటువంటి టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం, కొంత దిగుమతి తగ్గినటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే కొంత చెప్తూ వచ్చింది. కానీ అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నటువంటి విమర్శ అయితే రైతాంగానికి పెద్ద ఎత్తున ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి ఏమి లేదు, కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్లే తప్ప మా తప్పిదం ఏమి లేదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సప్లై చేయాల్సి ఉంటుంది యూరియా. అన్ని రాష్ట్రాలకు ఓ రకంగా తెలంగాణకు ఇక్కడ ప్రభుత్వం లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న ఉద్దేశంతో వివక్ష చేస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మా కృషి వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని యూరియాను తీసుకురాబోతున్నాము, త్వరలోనే రాబోతుంది, రైతాంగ కష్టాలు తీరే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. పార్లమెంట్ సభ్యులందరూ కూడా దీని మీద ఎఫర్ట్స్ పెట్టారు. అందుకనే 10,500 మెట్రిక్ టన్నుల యూరియా కూడా రాబోతుంది అన్నటువంటి విషయం మీద కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నరేందర్.